nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే న్యూమరేటర్లో ఫస్ట్ ఏమొస్తుంది బాగా చూడండి. ఫస్ట్ న్యూమరేటర్ గురించి మాట్లాడదాం. న్యూమరేటర్లో ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్, లాస్ట్లో ఏమొస్తుంది n క్యూబ్ వస్తుంది. డివైడెడ్ బై డినామినేటర్లో 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ ప్లస్ అండ్ సో ఆన్, లాస్ట్లో ఎంత వస్తుందంటే చేసుకో 1, 3, 5 ఆర్ ఇన్ ఏపీ అర్థమవుతుందా. సో ఏ వాల్యూ ఎంత అంటే 1, డిఫరెన్స్ ఎంత అంటే 3 - 1 2. ఎంత టర్మ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏ ప్లస్ n - 1 ఇంటూ డి. ఏ అంటే ఎంత 1, n - 1 ఇంటూ డి ఎంత 2. 1 ప్లస్ 2n - 2, -2లో 1 పోతే 1, సో 2n - 1. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 2n - 1. సో ఇక్కడ ఎంత టర్మ్ ఏమొస్తుందంటే గుర్తుపెట్టుకో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n క్యూబ్ డివైడెడ్ బై ఎంత వస్తుంది సార్ అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ 2n - 1. సో ఇది సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే దీని సమ్ ఎంత చెప్పండి. దీనికి ఫార్ములా ఉంది ఎంత చెప్పండి. n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. అవునా, అర్థమవుతుందా. కింద దీనికి ఎంత వస్తుంది సార్ ఫార్ములా చేస్తే అంటే n స్క్వేర్ వస్తుంది. n స్క్వేర్. సో పైన n స్క్వేర్ కింద n స్క్వేర్ వెళ్ళిపోతే ఎంత సార్ ఆన్సర్ అంటే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. n ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత టర్మ్ అంటే ఇది రాయకూడదు, ఎంత రాయాలా n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్గా నువ్వు రాసేసిన ఎంత టర్మ్ ఇబ్బంది లేదు. డైరెక్ట్గా ఎగ్జామ్లో ఇదంతా చెయ్యకుండా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి డైరెక్ట్గా నువ్వు ఈ స్టెప్ తర్వాత నేను చూపిస్తా చూడు. ఇక్కడ నీకు ఇలా ఇస్తాడు బాబు క్వశ్చన్, ఇలా సపరేట్గా చేసుకోవాలా. కింద దానికి ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కోవాలా, మళ్ళీ దాని సమ్ ఎంత వస్తుంది n స్క్వేరు అంతా క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా ఎంత టర్మ్ ఎంత వస్తుంది n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. నువ్వు డైరెక్ట్గా ఈ స్టెప్పులన్నీ చెయ్యకుండా ఉన్నా కూడా నీకు మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకో సరేనా. ఇది రఫ్లో చేసింటేనే వస్తుంది అని, కానీ నువ్వు ఏమి బైహార్ట్ చేసి రాసేసినావు. ఎలా నీకు గుర్తుంటుంది అంటే దాంట్లో ఏమొస్తుంది n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. n స్క్వేర్ తీసేసి మీతో అంతా రాసి. అర్థమైపోయిందా ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం. లేదు సార్ చేస్తాం ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే చేసుకోండి, ఇబ్బందిగా. కానీ నాకు తెలిసి ఇది ఈజీ అనుకుంటా కదా. ఎంత టర్మ్ ఎంత n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇది ఎన్నో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 9. క్వశ్చన్ నెంబర్ 9. సో డైరెక్ట్గా మీరు రాసేసినా ఇబ్బంది లేదు. సో ఇలా నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ అడుగుతారు, నేను మళ్ళీ క్వశ్చన్ ఫస్ట్ నుంచి రాస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమంటే ఫస్ట్ టర్మ్ నుంచి రాసుకుంటూ వస్తాను చూడు. ఫస్ట్ టర్మ్ ఏమొస్తుందంటే క్వశ్చన్ ఏమంటే 1 క్యూబ్ బై 1. సెకండ్ టర్మ్ ఏమంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ బై 1 ప్లస్ 3. థర్డ్ టర్మ్ ఏమి అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ డివైడెడ్ బై 1 ప్లస్ 3 ప్లస్ 5 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఎంత టర్మ్ ఏమొస్తుందంటే n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్ అంటే n బై 24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13. 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13 ప్లస్ 9n ప్లస్ 13. అర్థమవుతుందా. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1. సో దీన్ని ఏమనుకుంటామంటే ఎస్ ఆఫ్. అర్థమైందా. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమి సార్ అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ n వాల్యూ 1 అయితే దెన్ LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడ నువ్వు n వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ టర్మ్లో n వాల్యూ 1 పెడితే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 4. అర్థమవుతుందా. 1 ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ చేస్తే 4 బై 4 ఎంత వస్తుంది RHSలో n ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయాలా. సో 1 బై 24 వస్తుంది. n బై 24 అంటే 1 బై 24. ఇక్కడ ఎంత వస్తుందంటే 2 1 జార్ 2, ఎందుకంటే n వాల్యూ 1 పెడితే 1 స్క్వేర్ అంటే 1 కదా. సో ఎంత వస్తుంది 2 ప్లస్ 9 1 జార్ 9 ప్లస్ 13. ఎంత వస్తుంది సార్ అంటే 13 ఒక 9 ఎంత 13 ఒక 9 ఎంత 22 ఒక 2 ఎంత 24 బై 24 ఎంత 1. సో LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ చెప్పండి ద గివన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ద గివన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఫార్ n ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పండి.
వెరీ గుడ్, వెరీ గుడ్. అస్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. నువ్వు ఇంటెలిజెంటే, నువ్వు వాడడంలే, నువ్వు అవన్నీ సెల్ ఫోన్లు వాటిల్లో ఉన్నావు, హెడ్ ఫోన్స్ అవన్నీ పగలగొట్టేస్తావు ఈరోజు చూస్తా ఉండు. సో అస్యూమ్ దట్ లేకపోతే నీకు హాస్టల్లో ఈడే జాయిన్ చేసేస్తా, నీకు ఇక్కడే హాస్టల్. అస్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. మా ఇంట్లో హాస్టల్ జాయిన్ చేసేయమని చెప్తాను మీ డాడీకి. పైన ఇట్లా సిమెంట్ చేస్తాను, ఎట్లా నువ్వు ఉన్నట్టు ఉంటుంది, ఏం సామాన్లు, ఫ్యాన్ గీన్ ఉండదు, చల్లగాలికి ఆడే పడుకోవాలో ఒక చిన్న చాప్ ఇచ్చేస్తాను, ఆడే పడుకొని ఆడే ఉండు, సరేనా? అస్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. సో ఎస్ ఆఫ్ n ప్లేస్ లో ఏం రాస్తానంటే ఎస్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 1³/1. తర్వాత ఏమి చెప్పు, 1³ + 2³ / 1 + 3. తర్వాత ఏమి 1³ + 2³ + 3³ / 1 + 3 + 5 ప్లస్ అండ్ సో ఆన్. అది రాయకపోయినా పర్లేదు. n+1² వెరీ గుడ్ నాన్న. k+1² / 4 ఈజ్ ఈక్వల్ టు n/24 అంటే k/24 ఇంటూ 2n², 2k² + 9n అంటే 9k + 13. ఈక్వేషన్ నెంబర్ 2. ఒకసారి చెక్ చేసుకో కరెక్టా కాదా? n/24 ఇంటూ 2n² + 9n + 13 + 13 కరెక్టే కదా? అంతా రాసిండేది. నెక్స్ట్ వెరీ గుడ్. యాడింగ్ k + 1th టర్మ్ ఆన్ both sides ఆఫ్ ఈక్వేషన్ 2. ఎంత టర్మ్ ఎంత చెప్పు, ఇలా పెన్సిల్ తో చేసుకోవాలా. ఎంత టర్మ్ ఎంత? n+1² / 4. k + 1th టర్మ్ అంటే n ప్లేస్ లో ఎంత పెట్టాలా? k + 1. సో k + 1 + 1² / 4. k + 1 + 1 అంటే k + 2² / 4. సో k + 2² / 4 వద్దు, k + 2² / 4 యాడ్ చేయాలా ఈక్వేషన్ 2 బోత్ సైడ్. వాళ్ళ కెమెరా యాడ్ ఇన్స్టాల్ చేస్తాను, వద్దు. k + 2² / 4 ఏమి యాడ్ చేయాలి ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్. సో ఈక్వేషన్ 2 కి బోత్ సైడ్స్ యాడ్ చేస్తే 1³ / 1 + 1³ + 2³ / 1 + 3. నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎంత వస్తుందంటే k + 1² / 4. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి అంటే k + 1th టర్మ్. k + 1th టర్మ్ అంటే ఎంత అంటే k + 2² / 4 ఈజ్ ఈక్వల్ టు k/24 ఇంటూ 2k² + 9k + 13. ఎంత యాడ్ చేయాలి సార్ దీనికి అంటే k + 2² / 4 యాడ్ చేయాలి, /4. సార్ RHS మాత్రమే కదా సార్ మనం చేయాల్సింది, LHS టచ్ చేయకూడదు. RHS. సో 4కి 24కి LCM ఎంత ఇక్కడ చేసి చూపిస్తా చూడు, మళ్ళీ మీరు అడిగితే చెప్పాలా. 4 టేబుల్లో ఏడుంది? 4 1 జర్ 4 6 జర్. 4 టేబుల్లో 6 ఉందా? లేదు. 6 టేబుల్లో ఉంది, లేదా అంత రాకపోతే 2 టేబుల్ 2 1 అట్లే ఉంటుంది. 2 3 జర్ మళ్ళీ 3 టేబుల్లో 3 1 జర్ 1 1 వచ్చేంత వరకు చేయాలి. 3 2 జర్ 6 6 4 జర్ ఎంత? 24. 6 4 జర్ ఎంత? 24. సో ఈడ 24 సేమ్ అయితే పైన ఏముంటే అది రాసేయాల. k ఇంటూ 2k² + 9k + 13. 4 టేబుల్లో ఎక్కడుంది 24 చెప్పు? 4 6 జర్ 4 6 జర్. సో 6 ఇంటూ కాలు కదిలించద్దు, k + 2² k + 2². సరే, k ఇంటూ 2k² ఎంత చెప్పు? 2k³. సరేనా? k ఇంటూ 9k ఎంత? 9k². 9k². 13 ఇంటూ k ఎంత? 13k. 13k. తర్వాత నెక్స్ట్ 6 ఇంటూ k + 2² ఎక్స్పాండ్ చేస్తే k² + 4 + 4k. అర్థమవుతుందా? సో డివైడెడ్ బై ఎంత వస్తుందంటే 24 వస్తుంది. 24. ఫైనల్ గా ఇక్కడ ఎంత వస్తుందంటే 2k³ + 9k² + 13k. 6 ఇంటూ k² ఎంత? 6k². 6 4 జర్ ఎంత? 24. 24k వస్తుంది. డివైడెడ్ బై ఎంత రాసుకోవాలి? 24 రాసుకోవాలి. 24. నెక్స్ట్ ఎంత అంటే 2k³ 9k² + 6k² ఎంత అంటే 15k². ఏమి క్యాన్సిల్ అవ్వవు, అన్ని ప్లస్ లో ఉన్నాయి, క్యాన్సిల్ అవ్వవు. ఈ రెండు క్యాన్సిల్ కొడదాం అనుకోవద్దు, ఒకటి 24 ఒకటి 24. అదెట్లా చేస్తారు? 15k², 13k ఒక 24k రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 37k. ఎంత? 37k + 24 డివైడెడ్ బై ఎంత అంటే
24. ఇప్పుడు ఆన్సర్ ఏమి? రైట్ హ్యాండ్ సైడ్ చెప్పు. ఆన్సర్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ గుర్తుందా? n/24 ఇంటూ 2n² ప్లస్ 9n ప్లస్ 13. 9n ప్లస్ 13 అర్థమవుతుందా? సో n/24 అంటే k+1/24 ఇంటూ 2n² 2 ఇంటూ k+1 హోల్ స్క్వేర్ 9 ఇంటూ k+1 ప్లస్ 13 రాసేయండి సరిపోతుంది. ప్లస్ 13 రాసేయండి సరిపోతుంది. n ఉన్న చోటంతా k+1 రాసేయండి అమ్మా. ఈ స్టెప్ తర్వాత మనం ఏం చేయము, డైరెక్ట్ గా రాసేస్తాం. అర్థమైందా లేదా?